ఏ నా వల్ల కాదురా. ఓకే పైకి వెళ్ళాక మీకు రూమ్ చూపిస్తా. ఎంత దుమ్ము ఉంటుందో నాకు కూడా తెలియదు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఓకే అల్మారా అయితే గెలకలేదు. బయట ఏదో కొత్త వైరస్ తయారైతున్నట్టుందిరా. నేను మరీ అంతే వస్తే ఇప్పుడు రూమ్ ఇంత గెలిచింది. ఏం చేస్తాను, తుడుచుకోవడమే. హలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ పెట్టాలరా, మస్తు ఉంటుంది. పెడదాం. సర్లే ఫస్ట్ ఫ్యాన్ చేయొచ్చు, తర్వాత టేబుల్, తర్వాత మొత్తం లోవర్ గ్రౌండ్. అట్లయితే డస్ట్ అంతా కరెక్ట్ పోతుంది. ఇప్పుడు వచ్చి ఒక 5 minutes కాలే కూర్చోమని చెమటలు వస్తున్నాయిరా. అట్లీస్ట్ ఒక నార్మల్ ఎక్సర్సైజ్, వాకింగ్ అట్లా కూడా ఏం చేయలేము మనం. నేను అలా వచ్చి కూర్చున్నా మాట్లాడుతున్నాను ఆమ్లెట్ తోటి, ఇలా కాడతా నేను మంచిగా పైకి వెళ్ళి క్లీన్ చేద్దాం. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కడుకొచ్చేపో. ఒక 70% వర్క్ అయిపోయిందారా. మళ్ళీ ఇప్పుడు మనం తీసినవన్నీ ఎక్కడికక్కడ రీఅరేంజ్ చేసుకోవాలి. వాట్ డూ యూ సజెస్ట్ రా? ఇప్పుడు వచ్చే పోరగాళ్ళు రూమ్స్ తీసుకోవాలనా లేకపోతే హాస్టల్ ఉండాలా? హాస్టల్ అంటే బెటర్. హాస్టల్ అంటే బెటర్. ఇంకేది హాఫ్ దుమ్మే మనకి, మంచం కింద ఇంకో కుప్ప వెళ్తుంది మనకి. ఉంది గట్టిగా ఉంది మనకి. ఏం వెండుతున్నావురా? అయిపోయింది. పో తీసుకోపో. సీ గైస్, షైనింగ్ క్లీనింగ్. ఏందిరా ఇంటికాడ మంచిగా దర్జాగా ఉండేది, వీడికి వచ్చి మనకి పరిస్థితి ఏంది? అదేదో సినిమా ఉంటుంది కదా, పిల్ల జమీందార్లా, ఆడొచ్చి పడతాడు చూడు, అట్లుంది మనం ఈ రూమ్కి వస్తే. ఎట్ లాస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయింది, ఇంకా సదిరేస్తే అయిపోతుంది పని. అబ్బా నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. బిర్యానీ మన లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు తెలుసా? 3 రెస్టారెంట్లు ఏమో. రూమ్ చూసిరు కదా ఎంత చెమక్ చేసేసినాను. మధ్యాహ్నం వస్తే నైట్ ఇప్పుడు 8 అవుతుంది. ఈ టైం వరకు మొత్తం రూమ్ క్లీనింగ్కే సరిపోయింది. పైన ఫ్యాన్, కింద ఫ్లోర్ స్వీపింగ్, తర్వాత మళ్ళీ తడి బట్టతో క్లీన్ చేసి, ఆ తర్వాత సామాన్లన్నీ మళ్ళీ తెచ్చిపెట్టి టేబుల్ క్లీన్ చేసి, టేబుల్ మీద సెటప్ చేసేసి, అండ్ బెడ్ మీద పరుపులు అవన్నీ క్లీన్ చేసి, వాటి మీద బెడ్షీట్స్ వేసి. ఏంటంటే ఓన్లీ టేబుల్ క్లీనింగ్ వరకే రికార్డ్ చేసిన, మిగతాది మన స్పీకర్లో సాంగ్స్ పెట్టాను అనమాట. కాపీరైట్ స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంటుంది, సో అదొకటి రికార్డ్ చేయలే. నాకు అర్థం కాలేదు సార్. ఐ థింక్ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవ్వచ్చు మేబీ, ఎందుకంటే ప్యాకింగ్ ఉంది. యాక్చువల్లీ తెచ్చుకున్న లగేజ్ అంతా అట్నే ఉంది, అది ఇంకా ప్యాక్ చేసుకోలేదు, అల్మారాలో పెట్టుకోవాలి. అదొక్కటి వదిలేసి ఇప్పుడంటే బాగా ఆకలి అవుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి ఏం సరిగ్గా ఏం లేదు. సో స్నానం చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇప్పుడే ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనమాట. ఫుడ్ ఏమొస్తుందో చూడాలి. నేను నా రూమ్మేట్ సాయి ప్రణీత్ ఇద్దరం కలిసి క్లీన్ చేసినాం, నీట్ చేసినాం, చాలా కష్టపడ్డాం, రక్తాలు చిందించాం అనమాట. ఎట్లా
హాయిగా అంటే హాయిగా వండుకోవచ్చు. ఇంకేమున్నా సరే, ఏం పనున్నా సరే రేపు చూసుకుంటాం. ఇప్పుడు జనరల్గా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినా, అది కూడా లేట్ చేస్తున్నావు. అది వేసేసి చాలు, ఫుడ్ వస్తే చాలు, నాకు ఇంకేం వద్దు ఇప్పుడు. మాలొచ్చింది కొద్దిగా నుంచి పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. 3 నాన్ వెజ్లేనా? నిజం చెప్పారా రే? అరే వాడు స్టిక్కర్ అయితే పెట్టాడు రా. ఇది వెజ్జే, డ్రాగన్ ఫ్రై అయితే ఆడు స్టిక్కర్ అలా వేసాడు. అయితే ఇప్పుడు ఏరుకోవాలి మనం అందులో డ్రాగన్ మొత్తం అన్నీ నాన్ వెజ్ స్టిక్కర్ వేసాడు. ఏం చేస్తాం, ఫ్రైడే రోజు బాధలు. ఏం పాటు పెట్టిన కల్కి సాంగ్స్ పెట్టు, వేస్ట్ వచ్చినట్టుంది. ఇంకా కాపీరైట్ పడుతుంది. ఇక మారు రెడీ చేశారు కాదు, చికెన్ మాడుకుంటేసాడు, మొత్తం మాడుకుంటేసాడు. పెట్టరా మొక్కం పెట్టరా, స్నానం చేయాలా. ఓకే గైస్, తినేసి మేము రెస్ట్ తీసుకుంటాం. ఇంకా ఇంకేమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్లలో చూపిస్తా. ఇప్పటికైతే బాయ్, ఐ విల్ స్లీప్ ఆఫ్టర్ ఈటింగ్. బాయ్ చెప్తావా మనీ? బాయ్ చెప్తావా వ్లాగర్స్కి? ఐ మీన్ సబ్స్క్రైబర్స్కి చెప్పరా, పర్లేదు. ఇంత క్యూట్ ఫేస్ పెట్టుకున్నావు. నో ఇప్పుడు లోపలికి పోగానే ఆర్ యూ న్యూ టు జిమ్స్? యూ హ్యావ్ లేటెస్ట్ ప్లాన్స్ అనాలి. బాగుందిరా. క్లీన్కి సపరేట్, మళ్ళీ ఐస్ కోల్డ్ బాత్ సపరేట్. జిమ్ అయితే చాలా బాగుంది. ఇంకా రెనోవేషన్లు ఉంది, ఇంకా చాలా అప్గ్రేడ్స్ చేస్తామంటున్నారు. అవన్నీ అప్గ్రేడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూద్దాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే